మనమేదో తెలివిగా బాబుని ఆస్ట్రేలియా తీసుకెళ్లాలనుకున్నాం. కానీ మన చేతులారా బాబుని వాళ్ళమ్మకి అప్పచెప్పి వచ్చాం. సూర్యనారాయణ తన కొడుకుని తన దగ్గరే పెట్టుకుని నాటకమాడుతున్నాడనుకొనుంటుంది. నాకు సూర్యనారాయణ కదా ఆవిడ కదా అంతా తెలిసి నేను కావాలనే ఆవిడికి ఫర్ చేస్తున్నాననుకుంటుంది. సూర్యనారాయణ గారు ఊరెళ్తూ 2 రోజులు నన్ను చూసుకోమని బాబుని నాకిచ్చెళ్తే అలైక్య మేడం గారి కొడుకు కాబట్టి నేను ఆవిడ మీద అభిమానంతో బాబుని తీసుకెళ్లి ఆవిడకిచ్చాననుకుంటుంది. అందుకే బాబునిచ్చినప్పుడు ఆవిడ నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడింది. తనకి నచ్చిన పని చేసినట్టుగా నాకేకంగా క్యాబిన్ కీసే ఇచ్చింది. అవన్నీ తలుచుకుంటే నాకిప్పుడు అర్థమవుతుంది. ఆవిడప్పుడు బాబుకి ఎందుకలా ముద్దులు పెట్టిందో, ఎందుకలా గుండెలకు హత్తుకుందో అర్థం కాలేదు. కాని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఎస్, ఆ రోజు బాబు ఏడుస్తుంటే అలేఖ్య మేడం గారిని టీవీలో చూడగానే బాబు ఏడు పాపేశాడు. వాడి తల్లి కాబట్టే టీవీలో చూడగానే ఏడు పాపేశాడు. కనీసం అప్పుడైనా ఏదో రిలేషన్షిప్ ఉందని ఆలోచించకుండా మనం చాలా తప్పు చేశాం జయ. అవును జయ, వీడు మన బాబు కాదని ఆవిడకెలా తెలుసు? సూర్యనారాయణ మనకు బాబునిచ్చాడని ఆవిడెందుకు అనుకుంటుంది? మనిద్దరి దగ్గరికి రాజు ఒక బాబుని తీసుకొచ్చాడు కదా, బహుశా అప్పుడా బాబు మన దగ్గరున్నప్పుడు అలైక్య మేడం గారు చూసినట్టున్నారు. అందుకే ఆ బాబే మన బాబు అనుకుంటున్నారు. అయ్యో, ఇవేవీ తెలియకుండా ఆవిడ్ని మనం అన్నప్రసన్నకు పిలిచాం. ఆ రోజు సూర్యగారిని చూసి ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ రోజు మన గుట్టంతా బయటపడేది. నేనైతే బాబుని అలైక్య మేడంకి చూపిద్దామని ఏకంగా ఆఫీస్కే తీసుకెళ్లాను. కాని అక్కడ లక్కీగా సూర్య ఉన్నాడు కాబట్టి సూర్య చేతికిచ్చి నేను లోపలికెళ్లాను. లోపల కూడా బాబు ఫోటోని అలైక్య మేడంకి చూపించాలని నేను చాలా ట్రై చేశాను. కానీ లక్కీగా ఆవిడ ఫోటో చూసే సమయానికి ఆ ఫోటో మీద టీ పడిపోయింది. లేకపోతే ఆ రోజే నేను దొరికిపోయేదాన్ని. మన అలేఖ్య గారు కొడుకు వలన అదృష్టం కలిసొచ్చింది. ఇక మనం రాంగ్ స్టెప్ వేయకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. అవును, మనం ఇప్పుడు బాబుని ఎలా తెచ్చుకోవాలి? సూర్యనారాయణ వచ్చే వరకు ఆగాల్సిందే. ఎందుకలా? 2 రోజులు సూర్యనారాయణ లేడు కాబట్టే బాబుని నేను తనకిచ్చాననుకుంటుంది. ఇప్పుడు సూర్యనారాయణ వచ్చాడని తెలిస్తే ఆవిడే పిలిచి మనకి తన కొడుకునిస్తుంది. ఇప్పుడు సూర్యనారాయణ ఎక్కడున్నాడో అర్జెంటుగా ఇక్కడికి రప్పిస్తే చాలు. ఒకసారి సూర్యనారాయణకు ఫోన్ చేయి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. సూర్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సూర్యనారాయణ వచ్చాడని తెలిస్తేనే ఆవిడ మనకి బాబునిస్తుంది. లేకపోతే ఆవిడ దగ్గరే పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ సూర్యనారాయణని పట్టుకోవడం ఎలా? మనకు అసలే టైం లేదు జయ. ఏం చేద్దాం?
అలేఖ్య మేడం గారు తన ముద్దుల కొడుకుని పక్కనే పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. తెల్లారి చూస్తే తలుపులు తీసుంటాయి. బిడ్డ మాయమైపోయి ఉంటాడు. ఆ తర్వాత కథను చూసి నేను చాలా ఎంజాయ్ చేస్తాను. వస్తున్నాను మేడం. ఐఎమ్ కమింగ్. ఏంటిది? బాబు నెత్తికెళ్ళడానికొస్తే అలేఖ్య బాబు ఇద్దరూ లేరేంటి? ఏమైపోయారు? ఈ అలేఖ్య మామూలు తెలివైంది కాదు, దేశముదురు. నా మీద ఏదైనా అనుమానం వచ్చి నాటకం ఆడుతోందా? ఏమైపోయారు?
కారు ఇక్కడే ఉంది అంటే పిల్లోడిని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. కాని ఎక్కడుంది? ఖచ్చితంగా ఆవిడ లోపలే ఉంది. నా విషయంలో ఏవైనా అడ్రస్లు ఆధారాలు దొరికాయా? నన్నేమన్నా టార్గెట్ చేస్తూ నాటకాలాడుతోందా? మరి ఈ ఇంట్లో అలీకి ఎక్కడుంది? ఆహా, ఏం రాజభోగం, ఏం రాజభోగం. పూర్వకాలపు మహారాణులు కూడా ఇలాగే పడుకునేవాళ్లట. అలేఖ్య తన కొడుకు మీద చెయ్యి వేసుకుని మరీ పడుకునుంది. వీణ్ణి తీస్తే ఆవిడ గారికి మెలకు వస్తుంది. మరి వీణ్ణెలా ఎత్తుకెళ్ళాలి? ఏంటో ఆ శ్రీకర్ అన్నట్టు ఈవిడ నిజంగానే చాలా తిక్కది. ఇలాంటి అందమైన కొడుకుని వదిలేయడం ఎందుకు? మళ్ళీ ఇలా ప్రేమను పొంగించుకుని గుండెల మీద పడుకోబెట్టుకోవడం ఎందుకు?
పిల్లాడి మీద మళ్ళీ అలేఖ్య చెయ్యి వేసింది. అలేఖ్య చెయ్యి తీస్తే చాలు, పిల్లాడిని ఎత్తుకెళ్ళిపోవచ్చు. కొంప తీసి అలేఖ్య ఏమైనా నాటకం ఆడుతోందా? లేదు, నిద్రలోనే ఉంది. ఒరే, నువ్వు చాలా దురదృష్టవంతుడివిరా. నువ్వు పుట్టినప్పటి నుంచి మీ అమ్మకి దూరం అవుతూనే ఉన్నావు. ఇప్పుడు నా వల్ల నువ్వు మళ్ళీ మీ అమ్మకి దూరం అయిపోతున్నావు. బాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నా కళ్ళు కప్పుదామనుకుంటున్నావా? నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఇలాంటి సమయం కోసమే వెయిట్ చేస్తున్నాను. అమ్మో, ఈ అలకిని చాలా తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి?